అది పేరుకే ఫామ్ హౌస్, అందులో అగ్రికల్చర్ లేదు, ఉన్నదంతా గలీజ్ కల్చర్, క్యాసినోదంతా, కోడి పందాల హంగామా. కొన్ని నెలలుగా సాగుతుంది వ్యవహారం. ఇంతకు ఆ ఫామ్ హౌస్ ఎవరిదో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిది. ఆయన లీజుకిచ్చిన తోటలో ఇంకెంత గలీజ్ నడిచిందో, దాని వెనుక ఇంకెవరున్నారో నిగ్గు తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. మామిడి తోట మధ్యలో టెంట్లు, లగ్జరీ కార్లు, పందెం కోళ్లు. అదేంటి, సంక్రాంతి పోయి నెలైనా ఇంకా ఏంటి హంగామా అనుకుంటున్నారా? మీరక్కడే పొరపడ్డారు. పందానికి ఒక సీజన్ అనేది పాతమాట. పైసలుండాలే కాని 365 రోజులు తోటలో ఆడిందే ఆట, పాడిందే పాట. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంకా ఆపేదేలే, తగ్గేదేలే అంటూ రెచ్చిపోయి గ్యాంబ్లింగ్కు అడ్డాగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎవరిదో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిది. తోలుకట్టలోని సర్వే నెంబర్ 165లో 11 ఎకరాలకు పైగా భూమిని అప్పట్లో చెన్నకేశవులు అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లుగా రెవెన్యూ రికార్డులను బట్టి తెలుస్తోంది. దీనికి సంబంధించిన మ్యుటేషన్ కూడా అయిపోయినట్లు ఈసీలో చూపిస్తోంది. గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులకు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అత్యంత సన్నిహితుడు, ఆంతరంగికుడు. ఆయన దగ్గర నుంచి ఈ ఫామ్ హౌస్ను లీజుకు తీసుకున్న వ్యక్తి శివకుమార్ కూడా తాను బీఆర్ఎస్ టాప్ లీడర్లకు బాగా తెలిసినవాణ్ణని చెప్పుకుంటాడు. కొన్ని నెలల పాటు ఈ దందా జరుగుతున్నా నిన్నటి వరకు బయటపడలేదంటే నిర్వాహకులు, ఓనర్లు ఏ స్థాయిలో మేనేజ్ చేసుకుంటారో అర్థం చేసుకోవచ్చు. మొయినాబాద్లోని ఫలానా ఫామ్ హౌస్లో కోళ్ల పందాలు జరుగుతున్నాయని పోలీసులకు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఏదో చిన్నపాటిదే అయి ఉంటుందిలే అనుకున్నారు. కానీ వెళ్లి చూస్తే దిమ్మ తిరిగిపోయింది. సకల సౌకర్యాలు, విశాలమైన మామిడి తోట, టెంట్ల మధ్య బరులు, కేజుల్లో కోళ్లు. సంక్రాంతి టైంలో ఏపీలో ఎలాగైతే ఫ్లడ్ లైట్స్ పెట్టి పందాలు నిర్వహిస్తారో అదే స్టైల్లో ఇక్కడ చూసి ఎస్ఓటీ పోలీసులు షాక్ అయ్యారు. ఒక్క కోడి పందాలే కాదు, క్యాసినో కూడా రన్ చేశారు. కాకపోతే కాయిన్స్ బదులు కార్డ్స్ వాడారు. అంతా సిస్టమేటిక్. మొత్తం 64 మంది పట్టుబడ్డారు. అందులో 53 మంది ఏపీకి చెందినవారే. 7 కూకట్పల్లి నుంచి వచ్చారు. ఏపీలో ఏ విధంగా అయితే టెంట్ వేసి దాని కింద లైట్లు పెట్టి కింద ఒక గిరిలాగా గీసుకొని ఒక సేమ్ ఆర్గనైజ్డ్, తర్వాత అది క్యాజినోకి కనుక రౌండ్ కాయిన్స్ ఉంటాయి కదా, ఇక్కడేమో కార్డ్స్ ఉన్నాయి. మనీ బదులు ఆ కార్డ్స్ వాడతారు. ఇదే సేమ్ సిస్టమేటిక్గానే ఏపీలో జరిగినట్టుగా జరిగింది. దీంట్లో 64 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 53 మెంబర్స్ టోటల్ ప్యూర్ ఏపీ వాళ్ళు. దాంట్లో ఇంకొక 4 మన వర్కర్స్ కూడా ఉన్నారు. ఓన్లీ 7 పీపుల్ మాత్రమే ఈ కూకట్పల్లి నుంచి లోకల్లో వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చారు. మొత్తం 84 పందెం కోళ్లను పోలీసులు సీజ్ చేశారు. 46 కత్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. 30,56,000 క్యాష్ పట్టుబడింది. 55 కార్లలో వచ్చారు. అన్నీ లగ్జరీ వెహికల్సే. ప్రస్తుతానికి శివకుమార్ ఒక్కడే ఆర్గనైజర్ అంటున్నారు పోలీసులు. ఈ రేంజ్లో భారీ పందెం జరగడం మొదటిసారి కాదు, ఇది 3వ సీజన్ అని చెబుతున్నారు. పోచంపల్లి నుంచి శివకుమార్ ఫామ్ హౌస్ లీజుకు తీసుకుని ఈ దందా నడిపిస్తున్నాడని తేలింది. కాబట్టి ఫామ్ హౌస్ ఓనర్కు కూడా కేసు వర్తిస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఈ స్థాయిలో గ్యాంబ్లింగ్ జరుగుతోందని తెలిసినా ఫెసిలిటేట్ చేశారనే కోణంలో కేసు ఖచ్చితంగా నమోదవుతుందని అంటున్నారు. లీజుకు తీసుకున్నారని ఇతను కన్ఫెషన్లో చెప్పాడు. బట్ అది రెవెన్యూ వాళ్ళకి రాసాము. అది ఎవరి ఫామ్ హౌస్ అయినా వాళ్ళు కూడా దీంట్లో ఇదే కేసులో ఉంటారు. ఎందుకంటే ఏదైతే గ్యాంబ్లింగ్ ఈ లెవెల్లో జరుగుతుందో దానికి ఫెసిలిటేట్ చేస్తే తెలిసి అది కనుక అలా ఇస్తే వాళ్ళు కూడా సేమ్ సెక్షన్ 3 గేమింగ్ యాక్ట్ ప్రకారం పోతారు. కాబట్టి వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేస్తారు. ఇక్కడ కొన్ని నెలలుగా అసాంఘిక కార్యకలాపాలు, గ్యాంబ్లింగ్ జరుగుతోందని పోలీసులు గుర్తించారు. భీమవరం నుంచి ప్రత్యేకంగా కోళ్లను తెప్పించారని చెబుతున్నారు. వాటిని డీసీఎంలలో కాకుండా సొంత కార్లలో తరలించారని సమాచారం. కోడిని ప్రత్యేకంగా ప్యాక్ చేసుకుని మరీ పట్టుకొచ్చారు. గంపగుత్తగా తెస్తే దారిలో దొరికిపోతామని చాలా పకడ్బందీగా షిఫ్ట్ చేశారు. ఆర్గనైజర్ శివకుమార్పై గతంలోనూ క్రిమినల్ కేసు ఉందంటున్నారు పోలీసులు. ఫామ్ హౌస్ ఎమ్మెల్సీ పోచంపల్లి పేరు మీద ఉండడంతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.